హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కువైట్ నుండి వచ్చిన ఆంటీతో నేను చేసిన శృంగారం ఎప్పుడు చెబుతాను వినండి. ఆంటీ ఏజ్ 39, ఇద్దరు పిల్లలు, భర్త చనిపోయాడు. చాలా లావుగా ఉంటుంది. తను కువైట్లో పని చేసుకుని పిల్లల్ని పోషించుకుంటూ ఉంది. నేను రేపు నెలలో వస్తాను ఇండియాకి అని చెప్పింది. వచ్చి కలిసాక చూస్తా ఎంత మన్మధుడివో. నేనేమీ అంత అందంగా లేను, ఏవరేజ్ పర్సన్ని. పర్వాలేదు, నేనేమీ హీరోయిన్ కాదుగా, కానీ నాకు ప్రైవసీ ఇచ్చి సుఖం ఇచ్చేవాడు కావాలి. అందుకే నీకు వీడియో కాల్ చేశాను అని చెప్పింది. వీడియో కాల్లో ఆమె లాంగ్ టాప్ వేసుకుని మేకప్ వేసుకుని లావుగా బొద్దుగా ఉంది. రోజా అంత కాదు, ఇంకొంచెం తక్కువే. ఎలా ఉన్నాను అని అడిగింది. సూపర్గా ఉన్నావు అని చెప్పాను. మేకప్ తగ్గించు బాగుంటావన్నాను. ఏం మేకప్లో బాలేనా అంటే అదేం కాదు, కానీ కొంచెం తగ్గించు సూపర్ అంటావన్నాను. కొన్ని మంచి మంచి ఫోటోలు పెట్టింది. శారీ, పంజాబీ, నైటీ అలా కొన్ని పెట్టింది. పెద్ద కలర్ ఏమి కాదు, కానీ నేను కూడా ఇంచుమించు సరిపోతా. తను నీకో మాట చెప్పాలి అంది. చెప్పండి అన్నాను. నేను వయసులో నీకంటే పెద్దదాన్ని. నా మొగుడు చనిపోయి 6 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుండి పిల్లల కోసం కువైట్లో ఉంటున్నాను. పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు, రాయచోటిలోనే అని తన ఫ్యామిలీ గురించి చెప్పింది. నేను అయ్యో పాపం కష్టాలు పడుతున్నావు అన్నాను. నా మొగుడు ఉన్నప్పుడు కూడా కష్టాలే అంది. ఎందుకు అంటే వాడు ఒక తాగుబోతు, నాకంటే చాలా పెద్ద వయసు. తాగి తాగి నా మొగుడు చనిపోయాడు. వాడితో ఏ సుఖం లేదు నాకు. నేను కోల్పోయిన సుఖం ఏ ఆడది కూడా పడి ఉండదు అని బాధపడింది. నేను కొంచెం ఓదార్చాను. నాకు నీ నుంచి ఏం వద్దురా, జస్ట్ సెక్స్ సుఖం ఇస్తావా ప్లీజ్ అని అడిగింది. సెక్స్ లేక చాలా బాధ అనుభవిస్తున్నా అని అడిగింది. ఖచ్చితంగా ఇస్తాను. ఇండియాకి వస్తాను అంటున్నావు కదా, వచ్చాక కలువు, నువ్వు కోరుకునే సుఖం ఇస్తాను, కానీ ప్లీజ్. ప్రైవసీ చాలా అంటే చాలా ముఖ్యం. పరువు పోతుంది ఎవ్వరికైనా తెలిస్తే అంది. ప్రైవసీ ఇవ్వటంలో నేను తీసుకునేంత కేర్ ఇంకెవ్వరూ ఇవ్వరు. ఇండియాలో నేను 3 నెలలు ఉంటాను. ఈ 3 నెలలు నన్ను బాగా సుఖపెట్టరా అని ఒక మైకంగా అడిగింది. ఖచ్చితంగా సుఖపెడతాను. ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగింది. రాయచోటిలో అని చెప్పను. నేను కూడా రాయచోటిలో ఉన్నా అంది. నిజానికి నేను చిన్న పని ఉంటే బయట ఉన్నాను చెప్పా. నీకోసం వస్తే నువ్వు లేవా అని నిరుత్సాహపడింది. ఇంకో 2-3 గంటల్లో వస్తాను, వెయిట్ చేసావా అని అడిగాను. ఎక్కడ ఉండాలి అని అడిగింది. సినిమాకి పో అని ఐడియా ఇచ్చాను. ఓకే, త్వరగా వస్తావు కదా అని అంది. నేను నా పని చూసుకుని వచ్చాను. ఫోన్ చేసి బయటే ఉన్నా, సినిమా అయ్యాక రా అన్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నా అని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చి కార్లో కూర్చుని నా చేయి పట్టుకుని కూర్చుంది. వదిలితే ముద్దు కూడా పెట్టేసేది. అక్కడ జనాలు ఉన్నారు అని ఆగింది. నేను కార్ స్టార్ట్ చేసి టౌన్లోకి వెళ్లి హోటల్లో 2 బిర్యానీ తీసుకుని కొన్ని పూలు తీసుకుని ఇచ్చాను. అన్నిటికీ తనే డబ్బు ఇచ్చింది. నేను తనకేసి చూసి నవ్వి, నా ప్లేస్కి బయలుదేరా. రూమ్ దగ్గర పార్క్ చేసి కారు దిగాము. దిగగానే ఎవరు లేరు అని నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టింది. నేను కూడా ముద్దు పెట్టను అబ్బా అని అరిచి బుగ్గ కొరికేసింది. ఇక్కడ కాదే నీ పని, పైకి పద నీ కథ చెబుతా అని అక్కడ నుండి పైకి వెళ్లి కూర్చున్నాము. తను అప్పటికంటే ఇప్పుడు కొంచెం లావు తగ్గింది. డైట్ చేశారా నీకోసం అని నా ఒళ్ళో కూర్చుని వెనక నుండి చేయి వేసి గట్టిగా వాటేసుకుంది. నేను పెదాలపై ముద్దు పెడుతుంటే తను ఇంకా రెచ్చిపోయి ముద్దు పెట్టింది. నోట్లో నాలుక పెట్టి బాగా మూతులు నాక్కుంటూ ఉన్నాము. అది నా పెదాల్ని కొరికి మెల్లగా రా, నొప్పిగా ఉన్నాయి అంది. నువ్వు నన్ను కొరికితే నేను నలపనా మరి అని నవ్వుతూ అది నా తలపై గట్టిగా చేతులు వేసుకుని పెదాలని బాగా ముద్దడుతోంది. తరువాత నేను తన టాప్ తీసేసా. తను నా షర్టు బటన్లు తీసేసింది. నా ప్యాంట్ కూడా లాగేసింది. కొద్దిసేపు రొమాన్స్ చూసుకున్నాం. అప్పుడు తను అహ్మా అంటూ మూలుగుతూ నా తలను గట్టిగా అదుముకుంటూ ఎంజాయ్ చేస్తుంది. నేను మెల్లగా తన శరీరం అంతా ముద్దులు పెడుతూ మంచిగా రొమాన్స్ చేశాం. కొద్దిసేపు పడుకుని మళ్లీ రొమాన్స్ స్టార్ట్ చేశా. తరువాత ఇద్దరం కలిసి శృంగారం ఎంతసేపు చేశామో తెలీదు. ఏం కావాలన్నా చేసుకో, ఈ 3 నెలలు ఎక్కడికి వెళ్లాను, కావాలంటే నేను నీకు డబ్బులు ఇస్తా అని చెప్పింది.
నాకు డబ్బు వద్దు, నువ్వు సుఖపడితే చాలు అన్నాను. ప్రతిరోజూ ఇక్కడికి వస్తా పిల్లల దగ్గరికి అని చెప్పి నువ్వు కూడా పనికి వెళ్ళకు, ఆ డబ్బు నేనే ఇస్తా అని తర్వాత డబ్బులు ఇచ్చింది. అది పక్కన పెడితే మేము రొమాన్స్ చేసుకుంటూనే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఈ 2 నిమిషాలు తరువాత సెక్స్ స్టార్ట్ చేశా. దాన్ని కింద పడుకోబెట్టి నుదిటి పైనుంచి కింద కాళ్ల వరకు ముద్దులు పెడుతూ తొడలపై చేతులతో సుతారంగా పాముతుంటే తను మూలుగుతూ ఉంది. లేరా పైకి అంది. పందిలా పడిపోయావు నా మీద లే అని నవ్వుతూ అంది. బిర్యానీ తినాము, ఇద్దరం తినిపించుకున్నాము. బాగుందిరా, చాలా హ్యాపీగా ఉంది అంది. అలా ఇప్పటికీ 1 నెల అవుతుంది. ప్రతిరోజూ పోయి చేసుకుంటున్నాము. మధ్యలో 1-2 రోజులు గ్యాప్ తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ల బంధువులతో కలుసుకోవాలి కదా, అందుకే గ్యాప్. ఇంకా 2 నెలలు ఉంది మాకు టైం. అప్పటి వరకు శృంగారం చేసుకోవడమే మా పని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.